హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పదం. సో ఈ వీడియో వచ్చేసి థాయిలాండ్ సిరీస్లోని థర్డ్ పార్ట్. అండ్ ఈ వీడియోలో నేను మీకు పట్యాలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చూపిస్తాను. అండ్ సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. బ్యాంకాక్ నుంచి మీరు పట్టాయ వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ బస్. అరౌండ్ 2 అవర్స్లో మిమ్మల్ని పట్టాయలో అయితే దించేస్తుంది. ఫస్ట్ అయితే మేము టైగర్ పార్క్ వెళ్ళినాము. ఇక్కడ మీరు టైగర్స్ని క్లోజ్ రేంజ్ నుంచి చూడొచ్చు అండ్ దాన్ని ముట్టుకోవచ్చు కూడా. క్రేజీ కదా. టికెట్ కాస్ట్ అయితే టైగర్ సైజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మాకు మీడియం సైజ్ టైగర్ చూడడానికి 1200 రూపీస్ పడింది హెడ్. అండ్ మీరు ఇక్కడ చూస్తుండొచ్చు డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి ఇక్కడ కేజెస్లో. దీన్ని చూడండి, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేవారిని వేసేద్దాం అన్నట్టుంది. జనరల్గా అయితే టైగర్స్ దగ్గర ఒక్కొక్కరికి 10 to 15 minutes టైం ఇస్తారు స్పెండ్ చేయడానికి. టైగర్ని ఇంత దగ్గరికి చూస్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. నేను ఫస్ట్లో ఫుల్ ప్యాక్ అయింది, కానీ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసిన. మీరు పక్కా ఇక్కడ విజిట్ చేయాలి. పటాయాకి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. టైగర్ పార్క్ నుంచి ఇప్పుడు మేము డాల్ఫిన్ ఏరియంకి అయితే వచ్చినాం. ఇక్కడ డాల్ఫిన్ ఏరియంలో డాల్ఫిన్స్తో పాటు సీల్స్ది స్టంట్ షో ఉంటుంది. సో అదైతే చూసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఓ సీల్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడడానికి. డాల్ఫిన్ ఏరియం నుంచి మేము ఇంకా డైరెక్ట్గా సాంచురీ ఆఫ్ ట్రూత్ అయితే వెళ్ళినాం. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయో. బీచ్ పక్కనే ఉంటుంది. మ్యూజియం అయితే రెనోవేట్ అవుతుంది ప్రస్తుతం. సో మీరు చూస్తున్నారు కదా అంత దానికి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి మాకు హెల్మెట్స్ ఇచ్చి లోపలికి పంపించారు. దీని ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది హిందూయిజం అండ్ ఇంకా బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ బేస్ చేసుకొని బిల్డ్ చేశారు. ఆల్ రైట్, ఇప్పుడు మేము మ్యూజియం నుంచి అయితే పట్టాయ బీచ్ దగ్గరికి వెళ్ళినాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఈవినింగ్ అయితే వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళినాం. చూస్తున్నారు కదా మీరు ఇక్కడైతే మసాజ్ సెంటర్స్ కానీ క్లబ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చాలా బాగుంటుంది ఇది. ఫైనల్గా జన్నత్ అనే ఇండియన్ క్లబ్కి వెళ్ళి నైట్ అయితే స్పెండ్ చేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. And see you in the next video. Bye bye.